మనకు దేవుడు ఏమి దయచేస్తాడు? దయ అనే అంశం మీద చాలా విషయాలు మీకు బోధించాను గతంలో. దయచేసి అనే అంశాన్ని మీకు బోధించాను. విన్నారా మీరు? వినే ఉంటారు. దయచేసి అనే అంశాన్ని మీకు బోధించాను. దయచేసి నన్ను దీవించు. ప్రతి సమయంలో మనము మాట్లాడే పదం ఏంటంటే దయచేసి వినండి, దయచేసి వినండి అని సేవకులు ఎక్కువగా మాట్లాడుతున్న మాట. ఈ అంశాన్ని గతంలో మీకు బోధించాను. ఆ తర్వాత దేవుని దయ ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా నేను మీకు బోధించాను. ఆకాశ పక్షులు ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయని, ఆయన దయ కోసం మనం ఎదురు చూడాలని గతంలో మీకు నేను ఈ అంశాలు బోధించాను. ఈరోజు దేవుడు మనకు ఏమి దయచేస్తాడు, లేక మనకు దేవుడు ఏమి దయచేస్తాడు, అది అంశం. దయచేయుట అంటే అర్థం ఏమిటో కూడా మీకు నేను చెప్తాను. వినండి దయచేసి. ఒకసారి ఒక కంపెనీలో ఒక వ్యక్తి అవసరమై పేపర్లో యాడ్ ఇచ్చాడు. ఎవరైనా మా కంపెనీకి ఒక వ్యక్తి కావాలి, మీరు దయచేసి ఎవరైనా ఉన్నట్లయితే రండి, చిన్న పరీక్ష పెడతామంటే ఏమి లేదు, ఈ పరీక్షలో మీరు నెగ్గితే తప్పకుండా మిమ్మల్ని తీసుకుంటాం, మంచి శాలరీ ఇస్తామని కూడా ప్రకటన చేస్తే ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారు, అతన్ని కలిశారు, యజమాని కలిశారు. కలిసిన తర్వాత సరే వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. ఆయన ఇంటికి వచ్చారు. ఆయన అన్నాడు, కంపెనీ దగ్గరికి వెళ్దాం పదండి, అక్కడ మీకు పరీక్ష పెడదాం అని ముగ్గురిని తీసుకొని కారులో ఎక్కించుకొని వెళ్తున్నాడు. వినండి దయచేసి, చూడండి, నా ఊరుకోండి, వినండి. కారులో ఎక్కించుకొని వెళ్తుంటే అంతకు ముందు రాత్రి పెద్ద తుఫాను, గాలి వాన వచ్చింది. ఆ దారి కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అడవి గుండా వెళ్ళాలి. ఆ దారి అంతా కూడా మెటల్ రోడ్డు అనమాట. అందువల్ల ఈ దారిలో కారు వేసుకొని వెళ్తూ ఉంటే ముందు ఒక చిన్న చిన్న కొమ్మలు ఇరిగి ఆ రోడ్డు మీద పడి ఉన్నాయి. ఈ ముగ్గురి వైపు చూశాడు, ఎవరు తీస్తారు అన్నట్టుగా ఉంటే ఒక వ్యక్తి వెళ్ళి గబగబా కారులోంచి దిగి ఆ కొమ్మలన్నీ తీసి, ఒక 15-20 నిమిషాలు పట్టింది, ఆ కొమ్మలన్నీ తీసి వచ్చి మరలా కూర్చున్నాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆ పెద్ద పెద్ద రాళ్ళు గుండ్లు కూడా ఆ రోడ్డుకు అడ్డంగా పడి ఉన్నాయి. వెళ్ళి అడ్డంగా పడి ఉన్న రాళ్ళన్నీ కూడా ఇంకా చెప్పకుండానే ఏ కుర్రవాడైతే మొదటగా తీశాడు అదే కుర్రవాడు వెళ్ళి ఆ అడ్డంగా ఉన్న రాళ్ళన్నీ తొలగించాడు, మరలా కారు వెళ్ళడానికి దారి వేశాడు. కొంచెం దూరం వెళ్ళాక ముళ్ళ కంప అదంతా కూడా ఉంది. ఇదేముంది, టైర్లు పంచర్ అయిపోతాయి అన్నమాట. ఇతను వెళ్ళి ఒక పుల్లలన్నీ తీసుకొని చీపురి మాది కట్టేసి ఆ ముళ్ళ కంప అంతా కూడా అక్కడి నుంచి అక్కడి దాకా దారి శుభ్రంగా చేసి ఆ తర్వాత ముగ్గురు ఎక్కి కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కంపెనీలో ఏ పరీక్ష పెడతారని ముగ్గురు ఎదురు చూస్తుంటే ఏ పరీక్ష పెట్టలేదు. ఇద్దరిని మాత్రం వెనక్కి పంపించాడు. ఆ దారి శుభ్రం చేసిన వ్యక్తిని మాత్రం సెలెక్ట్ చేసుకుని ఉద్యోగం ఇచ్చాడు. వినండి, వాళ్ళు అడిగారు, అదేం సార్ మీరేదో టెస్ట్ పెడతామన్నారు, మీరేదో ఇంటర్వ్యూ చేస్తే మేము అందులో నెగ్గుదామని వచ్చాము అంటే, ఇంటర్వ్యూ అయిపోయింది, పరీక్ష అయిపోయింది, టెస్ట్ అయిపోయింది. ఏమైపోయింది? దారిని అడ్డంకులు ఉన్నవి, ఆటంకాలు ఉన్నాయి, తొలగించగలిగిన వాడు కావాలి మా కంపెనీకి. ఎవరు కావాలి? అడ్డులు వస్తాయి, అడ్డు గోడలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, ఏమండి, ఆపివేసే వాళ్ళు వస్తారు. వీటన్నిటిని తొలగించుకొని ముందుకు వెళ్ళేవాడు కావాలి మా కంపెనీకి. ఇతనైతే మాకు సరిపోతాడు. మీరు మాత్రం కదలకుండా కారులో కూర్చున్నారు. ఇతను మాత్రం చెప్పగానే దిగి వెళ్ళాడు. నెక్స్ట్ చెప్పకుండానే వెళ్ళి దారి చక్కగా సరిచేశాడు. మాకు కావలసిన వ్యక్తి ఇతనే, మీరిద్దరు అవసరం లేదు అన్నాడు. ఈరోజు దేవుడికి కూడా కావలసింది ఎవరంటే, ఆటంకములు వచ్చినప్పుడు, అడ్డుగోడలు వచ్చినప్పుడు, అభ్యంతరాలు వచ్చినప్పుడు పడిపోయే వాళ్ళు కాదు ఆయనకు కావాల్సిందే. వాటన్నిటిని తొలగించుకొని వెళ్ళేవాళ్ళు కావాలి. వాటన్నిటిని జయించుకొని వెళ్ళేవాళ్ళు కావాలి. అడ్డుగా వచ్చిన వెరుకో గోడల దగ్గర కూర్చొని ఏడ్చేవాళ్ళు కాదు ఆయనకు కావాల్సిందే. వెరుకో గోడలను కూల్చి ముందుకు సాగిపోయే వాళ్ళు కావాలి. ఎర్ర సముద్రం వచ్చిందని సనుగుకొని కొనుక్కునే వాళ్ళు కాదు కావాల్సింది, ఎర్ర సముద్రాన్ని చీల్చుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు కావాలి. బాధ వచ్చిందని, బలహీనత వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, సమస్య వచ్చిందని, ఉద్యోగం రాలేదని, ఆరోగ్యం పాడైపోయిందని, కలిసి రాలేదని, ఇంట్లో బాగోలేదని, పరిస్థితులు బాగోలేవని దేవుని సన్నిధికి ఆగిపోయే వాళ్ళు కాదు కావాల్సింది ఆయనకు. ఎన్ని ఉన్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్ని పక్కన పడేసి దేవునితో కనెక్షన్ కలిగే వాళ్ళు కావాలి, దేవునితో ఉండేవాళ్ళు కావాలి.
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వినండి. ఏమి దేవుడు మనకు దయచేస్తాడు, దేవుడు మనకి ఏమి దయచేస్తాడు అనే విషయాలు మీతో పంచుకోబోతున్నాను. వినండి. 6వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం కొన్ని వచనాలు నాకు చదివి మీరు సహాయం చేయాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 33వ వచనం. 30 నీ నివాస స్థలమగు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి తెలుసుకున్నట్లు భూజనులందరూ తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిన నీవు ఆ అన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేయుదువుగాక. ఆమేన్. దయచేయుదువుగాక అండర్లైన్. అక్కడ పెను తీసుకొని అలా గెరబెట్టుకోండి. సొలొమోను మందిరం కట్టిన తర్వాత యెహోవా నామఘనత కొరకు ఒక మందిరము కట్టాలి అని చెప్పి ఒక అద్భుతమైన మందిరం యెరూషలేములో కట్టిన తర్వాత చాలా ప్రార్థన చేస్తాడు ఆయన. సొలొమోను గారు మోకాళ్ళ మీద పడి దేవుని మందిరం దగ్గర, బలిపీఠం దగ్గర చాలా ప్రార్థన, పెద్ద ప్రార్థన, చిన్న ప్రార్థన కాదు. అందులో కొంచెం మీకు చెప్తున్నాను. అయ్యా, నేను కట్టిన ఈ మందిరములో ఎవరైతే వచ్చి మొరపెడతారో, ఎవరైతే వచ్చి విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తారో, ఎవరైతే వచ్చి విన్నవించుకుంటారో, ఎవరైతే వచ్చి కన్నీరు గారుస్తారో, ఎవరైతే వచ్చి మొరపెడతారో, అక్కడ రాయబడిన ఆఖరి మాటలు మళ్ళా చదువుతున్నాను. ఆ అన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేయుదుగాక. ఏ ప్రార్థన అయితే చేస్తారో ఆ ప్రార్థనకు ప్రతిఫలము నువ్వు దయచేయనైనా. ఏ విన్నపం అయితే విన్నవించుకుంటారో అది నీవు ఇచ్చేయి. దయచేయుట అర్థం చెప్పండి. దయచేయుట అర్థం చెప్పండి. కరుణ చూపటం, జాలి పడటం, ఉపకారం చేయటం, అనుగ్రహం పొందుకోవటం. దయచేయుట అంటే కరుణించమని అడగటం. మా మీద కొంచెం జాలిని చూపండి సార్ దయచేసి అంటాం. మా మీద దయ చూపించు. దయచేయటంటే మమ్మల్ని కరుణించు. నీ అనుగ్రహం కొరకు వచ్చామయ్యా, దయచేయి. నీ అనుగ్రహం మాకు దయచేయి, నీ కరుణ మాకు దయచేయి, నీ యొక్క ప్రేమను మాకు దయచేయి అని ఎన్ని రకాలుగైన దీనికి అర్థాలు మనము చెప్పుకోవచ్చు. ఆ రోజు సొలొమోను చేసిన ప్రార్థన ఏమిటంటే, నేను కట్టిన ఈ అద్భుతమైన మందిరములో ఎవరు వచ్చి ప్రార్థించినా, ముఖ్యంగా అన్యులు వచ్చి అడిగితే వెంటనే దయచేయి. క్రైస్తవుల గురించి అక్కడ రాయలా ఉందా? క్రైస్తవుల గురించి రాయలా. అన్యులు వచ్చి అడగగానే ఎందుకు? వాళ్ళకు విశ్వాసం కలిగిద్ది, వాళ్ళు మారుతారు. ఒక్కరికి నువ్వు దయచేస్తే 10 మందిని తీసుకుని వస్తారు అన్యులు. ఇంకొక మాట, యోబు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. వాక్యపు వెలుగులోకి వెళ్తేనే మనకు ప్రతీది కూడా అర్థమవుతుంది. 6వ అధ్యాయము 22వ వచనం యోబు గ్రంథం. యోబు గారు ఎంత బాగా అన్నాడు వినండి. ఏమైనా దయచేయమని నేను మిమ్మల్ని అడిగానా? బహుమానం ఏమని తెమ్మని మిమ్మల్ని అడిగానా? నేను స్నేహితులతో మాట్లాడుతున్నాడు యోబు గారు. అసలు మిమ్మల్ని నేను రమ్మన్నానా? వచ్చారు. వచ్చిన వాళ్ళు ఓదార్చాల్సింది పోగొట్టి, వచ్చిన వాళ్ళు బలపరచాల్సింది పోగొట్టి, వచ్చిన వాళ్ళు భుజం మీద చేయబెట్టి ధైర్యపరచాల్సింది పోగొట్టి, రకరకాలుగా ఏమండి అధ్యాయానికి వచ్చే వరకు మనకు 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో నీ భక్తి ఏమైంది, నువ్వు చేసిన భక్తి మంచిదైతే నీ పిల్లలు ఎందుకు తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడటం చూసి 6వ అధ్యాయానికి వచ్చేవరకు ఏమంటాడు చదువయ్యా. ఏదైనా దయచేయమని నేను మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా? మీరు యోబు గ్రంథం మొత్తం చదువుకోండి, ఎక్కడ చేయి దాపి ఆయన అడిగినట్టు కనిపించింది. ఏమనుందా యోబుకు? ఏమనుందా యోబుకు? అంతా పోయింది. గుర్తుపెట్టుకోండి. చిల్లి గబగోళ్ళు చేతులు, చిల్ల పెంకులు తప్ప. చిల్ల పెంకులు కూడా ఎందుకు పెట్టుకున్నాడు? గీక్కోటానికి. ఎందుకు? గజ్జి తామర గీక్కోటానికి పెట్టుకున్నాడు. గోర్లు ఊడిపోయినాయి పాపం. గీకి 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 గోర్లు ఊడిపోయినాయి. గీకినంతసేపు బాగుంటుంది పాపం, సమ్మగా.
అంటే గీకినంతది మీరు ఎప్పుడైనా మీకు పొక్కులు వేసినప్పుడు గీకారా? గీకినంత చెప్పి ఎలా ఉంటుంది? అబ్బా ఎంత బాగుంటుందో అసలు. ఆ స్వర్గమే. ఆ తర్వాత కూడా మంట. అర్థమైందా? అందుకని గీక్కండి. దానికి ఒక ఆయిల్మెంట్ తెచ్చి పూసుకోండి. పాపం తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నప్పుడు ఏబు స్నేహితులను చేజాపి ఆయన ఏదైనా అడిగింది ఏదైనా ఉందంటే, నన్ను ఆదరించండిరా, నన్ను ఓదార్చండిరా, నా పక్కన నిలబడి కాస్త ధైర్యపరచండి అని అడిగాడే కానీ, నీ ఆస్తిలో 10 కేజీలు బియ్యం తెమ్మని కానీ, 10 రూపాయలు డబ్బులు ఇవ్వమని కానీ, నాకు ఇల్లు పోయింది, స్థలము పోయింది, గొర్రెలు పోయాయి, పిల్లలు పోయారు, నాకు ఏదైనా తెచ్చి పెట్టండి అని అడిగినట్లేదు. అడగండి ఎవరిని చేయి చాపి అడుక్కునే స్థితికి రాకండి. ఉంటే తిను, లేకపోతే చెప్పు మన ఏ కష్టము వచ్చినా ప్రభువుని అడగండి, ఆయన తప్పకుండా దయచేస్తాడు. అదే ఏబు గ్రంథానికి వెళ్ళండి, 24వ అధ్యాయం 23వ వచనం. 24, 23. ఆమేన్. ఆయన వారికి ఏమిస్తాడు? ఒక భరోసా, ఒక అభయం, ఒక ధైర్యం. చదువు. కనుక వారు ఏం పొందుకుంటారు? ఆధారం ఉన్నాడుగా, నాకు దేవుడు ఉన్నాడుగా, నాకు ధైర్యంగా బలపరిచేవాడు ఉన్నాడుగా, నన్ను పోషించేవాడు ఉన్నాడుగా, నన్ను దీవించేవాడు ఉన్నాడుగా, నాకు ఏ అవసరం వచ్చిందో ఏ అక్కర వచ్చిందో ఇచ్చేవాడు ఉన్నాడుగా. ఏంటది? ఒక అభయం. నిజమే కదా, మనకు ఒక మంచి స్నేహితుంటే ఒక అభయం, ఒక ధైర్యం. ఏ కష్టం వచ్చినా ఒక ఫోన్ కాల్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటే ఎంత ధైర్యమో. గతంలో ప్రగతి కాలనీలో మనకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకు యాంప్లిఫైయర్ చిన్నది ఒకటి ఇప్పించారు. ఆ యాంప్లిఫైయర్ పక్కన బయట ఉన్న బాక్స్ కూడా వాళ్ళు ఇప్పించింది. ఆ రోజున వాళ్ళు వచ్చి, పాస్టర్ గారు మాకు ఏదైనా సహకరించండి, సరేలే మందిరంలో మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మీరు ఏదైనా చేస్తారంటే చేస్తామని ఒక యాంప్లిఫైయర్ ఒక బాక్స్ ఇప్పించారు. బయట ఉన్న బాక్స్, ఆ కింద ఉన్న యాంప్లిఫైయర్ చిన్నది. వాళ్ళు ఆ రోజు ఒక మాట చెప్పారు, పాస్టర్ గారు మీకు ఏది అవసరమైనా మాకు ఒక్క ఫోన్ చేయండి, నేను చూసుకుంటామన్నారు. నేను ఇలాంటి ఎన్ని చూసుంటాను. ఒకరోజు ఏదో అవసరమై నేను ఫోన్ చేశానండి, ఫోన్ లిఫ్ట్ చేయకపోగా వెళ్ళి కలిశామండి. ఒక అవసరం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, వెళ్ళి కలిస్తే మీరెవరు అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. మీరెవరు అన్నట్టుగా. ఏమండి పలానా రోజు మీరు ఒక భరోసా ఇచ్చారు, ఒక ఆధారం ఇచ్చారు, మేము ఉన్నామని చెప్పారు, అందుకు వచ్చామంటే వాళ్ళ ఆ రోజులు పోయినాయండి. ఏ రోజులు పోయినాయి? సహాయం చేసే రోజులు పోయినాయి. ఏవో అంటున్నాడు, మనకు ఆధారం ఒకటి ఉంది, మనల్ని అభయం దయచేసిన దేవుడు ఉన్నాడు. ఎందుకు భయం? ఒక మాట మీకు చూస్తా. కోరింది రాసిన పత్రికలో 1 కోరింది, బైబుల్ మీరు బాగా చదువుతారు, ఆడపిల్ల కూడా చదవండి. 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని వలన, చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. ఏ ఆత్మను పొందుకున్నాం మనము? లౌకిక ఆత్మను కాదు, దురాత్మను కాదు మనం పొందుకుంది. దేవుని వలన మనము దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకు. ఏమిచ్చాడో తెలుసుకున్నవాడు ఇక్కడ ఉంటాడో, దేవుడు నిన్ను ఏ విధంగా దీవించాడో తెలుసుకున్నవాడు మందిరంలో ఉంటాడో, దేవుని వలన నువ్వేం పొందుకున్నావో తెలుసుకున్నవాడు సంఘంలో ఉంటాడో. ఎందుకు? లౌకిక ఆత్మను కాదు పొందుకుంది, దేవుని ఆత్మను పొందుకున్నావు. దేవుడు మనకి ఏమిచ్చాడో నువ్వు తెలుసు కదా, అందుకే ఇక్కడ ఉన్నావు. ఆ దేవుడే లేకపోతే లేమండి మేము. ఆ దేవుడు ఉండబట్టే ఈరోజు ఇల్లు, స్థలము, పొలము, ఏమన్నా ఆరోగ్యము, ఆశీర్వాదం, గర్భఫలము, మంచి సంబంధము, మంచి భార్య, మంచి పిల్లలు, ఇవన్నీ దేవుని దయ వల్ల వచ్చాయి అని చెప్పగలిగిన వారు సంఘములో, సావాసములో, మందిరములో ఉంటారు. మళ్ళా చదివిస్తాను, 2వ అధ్యాయము 12వ వచనం, 1 కొరింథీ పత్రిక. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై
మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు పొందుకున్న ఉద్యోగమే కావచ్చు, నువ్వు పొందుకున్న ఆరోగ్యమే కావచ్చు, నువ్వు పొందుకున్న గర్భఫలమే కావచ్చు, నువ్వు కట్టుకున్న ఇల్లే కావచ్చు, చేస్తున్న వ్యాపారమే కావచ్చు, నువ్వు చదువుతున్న చదువే కావచ్చు, అది ఏది కావచ్చు, ఈరోజు ఒక స్థాయిలో నువ్వు ఉన్నావంటే అది దేవుని వలన దయచేయబడింది. దేవుడు దయచేశాడు. పేతురు రాసిన పత్రిక 2 పేతురు 1 అధ్యాయం 2వ వచనం. మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపా సమాధానం విస్తరించునుగాక. ఆమేన్. భక్తికి కావలసినవి, జీవానికి కావలసినవి మనకు దయచేయుచున్నందున. ఈరోజు ఒక ఆత్మీయ జీవితం నువ్వు పొందుకుంటున్నావంటే, ఒక భక్తి లేకి నువ్వు నడుస్తున్నావంటే, దేవుడు నడిపించకపోతే ఆ భక్తి నీకు లేనే లేదు. అందరిలాగా నువ్వు కూడా లోకంలో ఉండేదానివి, అందరిలాగా మందిరంలోకి రాకుండా నువ్వు బయట ఉండేదానివి. నీలో ఎంతో కొంత భక్తి, ఎంతో కొంత జీవం ఉందంటే దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు దయచేశాడు. మూలవాక్యంలో ఆఖరిగా 64వ అధ్యాయానికి వెళ్ళండి. యేషయా గ్రంథం 9వ వచనం చదువమ్మా. 9వ వచనం చదువు. యేషయా గ్రంథం 64:9. యెహోవా అత్యధికంగా కోపపడకము, మేము చేసిన దోషమును చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయుము. మేమందరము నీ ప్రజలమే కదయ్యా, కోప్పడొద్దు ప్రభువా. పొరపాటు ఏదో ఉంది, దారి తప్పిపోయాము, గొర్రె వలె తప్పిపోయిన కుమారుడు వలె సంఘము నుంచి తప్పిపోయాము, అట్లని మా మీద కోపగించుకోవద్దు. మేమందరము ఎవరము నీ ప్రజలమే కదా నాయన, దయచేయి, దయచేయి, మాకు సహాయం చెయ్యి, మా మీద కరుణ చూపించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి. మంచి సందేశాన్ని ప్రభు మన మధ్యలోకి తీసుకొని వచ్చాడు. మీరు ఎంత జాగ్రత్తగా వింటారో అంత అద్భుతంగా ఇది అర్థమవుతుంది. దయచేయుట, ఏమి దయచేస్తాడో అది వినబోతున్నాము. ఆ రోజు ఇస్సాకు, రెబెకా యాకోబును పిలిపించి, ఆయన మీ అన్న నిన్ను చంపేస్తుందిరా, మీ అన్న మాట్లాడుతుంటే నేను విన్నానురా. రెబెకా ఎంటదన్నమాట, ఏసేవు మాట్లాడటం ఎంటదు. ఎందుకంటే రెబెకాకు ఒక అలవాటు ఉంది, గోడల సాటి నుండి ఉండేవాళ్ళు. రెబెకాకు అలవాటు ఏమో, మరి ఈరోజు ఆడవాళ్ళు చాలా మంది ఆ అలవాటు ఉందేమో, రెబెకా స్వభావం ఏమో. ఎట్లా చెప్పగలం మీరు చెప్పండి, చెప్పండి. ఇసాకు దగ్గరికి వెళ్ళి ఏసేవును పిలిపించి, అంటే పెద్ద కుమారుని పిలిపించి, నాయన వేట మాంసం తినాలనిపిస్తుందిరా, వేట మాంసం తీసుకొచ్చి నాకు వండి పెడితే తిన్న తర్వాత నిన్ను దీవిస్తానని చెప్తాం ఎవరన్నారు అండి? ఒక ఇంట్లో ఉన్నప్పటికీ కూడా పెద్ద కొడుకు అంటే ఆయన తండ్రికి, చిన్న కొడుకు అంటే తల్లికి ఇష్టం. అయితే ఏమో వాడు చాటున లేక కిటికీ దగ్గర లేక రూమ్ దగ్గర మాట్లాడుతుంటే విన్నట్టే కదా. అలాగనే ఏశావు కూడా యాకోబును చంపాలని తనలో తాను మాట్లాడుకోవడం, వాడిని ఎట్లాగైనా చంపేయాలి, ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు, నన్ను మోసం చేశాడు, నా జ్యేష్ఠ భాగాన్ని లాక్కున్నాడు, అని చంపేయాలి అని ఏశావు మాట్లాడటం తల్లైన రెబెకా ఇని, నేను విన్నానురా, నువ్వు ఒక పని చేయి, నువ్వు పద్దనరాముకి వెళ్ళి లాబాను దగ్గర మా అన్నయ్య ఉన్నాడు, అక్కడ కొంతకాలం ఉండు, మేము చెప్పేంత వరకు అక్కడే ఉండు అని చెప్పి అమ్మా నాన్న ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు జరిగిన సంఘటన మీకు ఒకసారి చెప్తాను కదా. 28వ అధ్యాయానికి వెళ్ళండి. ఆదికాండం 4వ వచనం. దయచేయుట 28 4వ వచనం చదువమ్మా. అనగా నీవును నీతో కూడా నీ సంతానమును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని
అతన్ని దీవించి ఏం చేశారండి? తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల్ని దీవించాలి. అబ్రహాము దేవుడు తప్పకుండా నాయనా నీ సంతానాన్ని దీవిస్తాడు, నువ్వు వెళ్ళు. తల్లిదండ్రి ఇద్దరు ఇక్కడ ఉన్నట్టు మనం చూస్తాం. ఉన్నారా? చదువు 3వ వచనం చదువు. ఆ, ఆ, మొదటి వచనం చదువు. ఇస్సాకు యాకోబుని పిలిపించి నువ్వు లేచి నీ తల్లికి తండ్రి అయిన బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకదాన్ని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించి అని రాయబడింది. అంటే ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అమ్మా నాన్న ఇద్దరు ఉండి యాకోబును మరొక దీవెన, ఈ సంతానాన్ని అబ్రహాము దేవుడు దీవిస్తాడు, ఆయన దయచేసి నేను దీవిస్తాడు. అక్కడ రాయబడిన కింద మాట ఏంటి? 4వ వచనంలో ఆశీర్వాదమును దయచేయును గాక అని అతన్ని దీవించి. అర్థమైందా? దేవుడు దయచేస్తే చాలు. ఇదే వీళ్ళు ఎట్లా దీవించారో ఆ రోజు రూతు తెలుసా మీకు? రూతు తెలుసు కదా, బోయాజు తెలుసు కదా అండి. రూతు మోయాబీరాలు, నయోమి కోడలు. భర్త చనిపోయిన తర్వాత బెత్లెహేముకు వచ్చి పరిగె వేరుకుంటూ బోయాజుతో కలిసి ఆ దగ్గర బంధువు అయిన వాడు విడిపించకపోతే రూతును, బోయాజు ఆమెను విడిపించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దలు వచ్చారండి. పెద్దలు సమాజంగా వాళ్ళ వివాహం జరిగిన పెద్దలు వచ్చి ఆ పెద్దలు ఎలా దీవిస్తారు చూడండి. అది కూడా రూతు గ్రంథానికి వెళ్ళండి, 4వ అధ్యాయం 11వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. అందుకు పురద్వారమున ఉన్న ప్రజలందరూ పెద్దలను యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని వర్ధిల్ల చేసి రాహేలును పోలిన దానిగాను రేయను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా యవనిరాలి వలన నీకు దయచేయి సంతానం. ఏసేయి సంతానం? నీకు దయచేసే సంతానం అద్భుతంగా ఉంటుంది. పెద్దలు దీవించారు, వచ్చిన ఊరి వాళ్ళు దీవించారు. అమ్మా నువ్వు మామూలు దాని కదా, మా రాహేలు వలె లేవలే. అంతేకాదు బోయాజును కూడా నీకు వచ్చినటువంటి యవనరాలు వలన నీ సంతానం దయచేసి అంటారు. మన దేవుని దీవించాలి, పెద్దలు దీవించాలి, దళితులను దీవించాలి, సేవకులు దీవించాలి. పెద్దవారిగా మనం ముందు ఎందుకు చెప్పండి? దీవించాలి. అయితే రాహేలు పిల్లలు పుట్టక చాలా కాలం అయిన తర్వాత మళ్ళా దేవుడు ఆమెను కనికరించాడు. కారణం ఏంటంటే తగ్గించుకుంది, గర్వాన్ని దూరం చేసుకుంది, అహంకారాన్ని దూరం చేసుకుంది. తను ప్రార్థన చేసింది. యాకోబుని అడిగితే నా వల్ల కాదన్నాడు. దేవుడు కనికరించి మొదటిగా ఏషేబునిచ్చిన తర్వాత అప్పుడు ఆమె ప్రార్థన చేసి, చదవండి ఆ మాటలు కూడా. ఆదికాండం 30వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆమె ఏమంటుంది? రాహేలు ఏషేబును కన్నది. ఏషేబును కన్నాక ఆమె మాట్లాడుకుంటుంది, దేవుడు మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎప్పుడు మన మీద నమ్మకం పోవటానికి వీల్లేదు. అర్థమైందా? మన మీద నమ్మకం లేకపోతే మనం బతకలేము. నేను చేస్తాను అనే నమ్మకం నీకు ఉండాలి. నేను సంపాదిస్తాను అని నమ్మకం నీకు ఉండాలి. నేను ఇల్లు కడతాను అని నమ్మకం నీకు ఉండాలి. నేను ఉద్యోగం సంపాదిస్తాను అని నమ్మకం నీకు ఉండాలి. అలా నమ్మకం ఉంటేనే నువ్వు బతకగలవు. ఆ రోజు రాహేలు తన నమ్మకాన్ని కోల్పోవాలా, ఈ ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకోవాలా. దేవుడు మరి ఒక బిడ్డను నాకు దయచేయను గాక అని తాను ఆశీర్వదించుకుంది, తన మీద నమ్మకం పెట్టుకుంది. అన్న మీకు తెలుసు, ఎంతకాలం ఇబ్బంది పడి గుడ్రాలకు మిగిలినటువంటి అన్న వెళ్ళి దేవుని మందిరం, షిలోను మందిరంలో ఏలి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే, ఎమ్మ పొద్దున్నే తాగొచ్చావు, ఆయన తిట్టడం చూసావు. అయితే అన్న అయ్యా నేను అలాంటి దాన్ని కాదు, నువ్వు అనుకున్నట్టుగా నేను అలాంటి ప్రార్థన చేసేదాన్ని కాదు, నేను తాగిదాలదయ్యా, కొన్ని సమస్యలతో ఇక్కడికి వచ్చాను. తన పరిస్థితి అంతా పాస్టర్ గారికి చెప్పుకున్నప్పుడు పాస్టర్ గారు ఏమని దీవించాడు?
చదవండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ వచనం. అంతట ఏలి, నీవు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. ఆమేన్, హల్లెలూయా. అండి, అక్కడ తల్లిదండ్రి దీవించారు, ఇక్కడ పెద్దలు దీవించారు, ఇక్కడ రాహేలు తనకు తానే దీవించుకుంది. ఇక్కడ మనం చూస్తే ఒక సేవకుడు దీవించాలి. పౌలు గారు అంటాడు, మీరు దీవించండే కానీ ఎవరిని శపించకండి. అందుకే నాకు చాలా భయం, ఎవరినైనా ఒకవేళ బాధ కలిగి చెప్పిద్దామన్నా కూడా ఆ మాట రానియం. యెహోవా చూచుకొనును గాక అంటే అయిపోయిందండి. ఏంటి, దేవుడే చూసుకుంటాడు. మనల్ని మోసం చేశారు, మనల్ని బాధ పెట్టారు, మనల్ని బలహీనపరిచారు, మనల్ని నిందలు మోపారు, మనల్ని ఇబ్బంది పెట్టారు. యెహోవా చూచుకొనును గాక, చర్య ఆయనే తీసుకుంటాడు అంతే. అంతేగాని ఎప్పుడు కూడా ఒకరిని శపించడానికి నా నోరు వాడిన పాపాన పోలేదండి, వాడను కూడా. ఆ రోజు సేవకుడు నోటి ద్వారా వచ్చినటువంటి పదము ఏమైందంటే ఫలించింది. మళ్ళా చదువుదాం 17వ వచనం. మనవిని చెప్పగా 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిన అంతటా ఎల్కానా తన భార్య అయిన అన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక అన్న గర్భము ధరించి. చూసావా, ఒక సేవకుడు నోట ద్వారా వచ్చే ఫలితము. నువ్వే మనవి చేశావో, ఫస్ట్ సొలొమోను అదే కదా ప్రార్థన చేసింది. నేను కట్టించిన ఈ మందిరములోకి అన్యులు వచ్చి మొరపెడితే, కన్నీళ్లు కారిస్తే, ప్రార్థన చేస్తే, అయ్యా దయచేయి, వాళ్ళ ప్రార్థనకు ఫలము దయచేయి. ఏలీ సేవకుడు కూడా అద్భుతంగా అన్నాను దీవించినప్పుడు ఆ అన్న, ఆ కొడుకు పుట్టి 3 ఏళ్ల తర్వాత ఏలీ వచ్చినప్పుడు గుర్తుపట్టలేదు. అన్నాను గుర్తుపట్ల. ఆమె చెబుద్ది, అయ్యా నేను ఫలానా అని చెబుద్ది. నీ దగ్గరికి వచ్చి మనవి చేసిన స్త్రీని నేనే, ఆ రోజు మద్యం దాగొచ్చావని అడిగిన అమ్మాయిని నేనే, అన్ని రాయబడాలి అక్కడ. అర్థమైందా? గుర్తు చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిందో. ఒక కొడుకు పుడితే కొడుకునిస్తానని చెప్పింది నేనేనయ్యా. బయటికి రాకుండా, పెదవులు కదలకుండా, పెదవులు మాత్రం కదులుతున్నాయి, మనస్సు ప్రార్థన చేసిన అమ్మాయిని నేనే అని చెప్పి సమూయేలును అప్పగించిపోయింది మొదటి అధ్యాయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు చదివిస్తాను. ఎస్తేరు గ్రంథానికి వెళ్ళండి, 9వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ బాగుంటుంది చూడండి ఈ మాటలు. 9వ అధ్యాయం 12వ వచనం. రాజు ఎస్తేరుతో అంటున్నాడు, అంటే రాణితో, చేసి ఉన్నారు. నీ మనవి ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. ఇంకా నీకేం కావాలో అడుగు, అది దయచేయబడుతుంది. రాజు ఒక భరోసా ఇస్తున్నాడు, రాజు ఒక అభయాన్ని ఇస్తున్నాడు, రాజే మాట్లాడుతున్నాడు, నీకేం కావాలి రాని. అప్పటికి ఆమాను కుటుంబం నాశనం చేయబడింది, 10 మంది కుమారులు నాశనం చేయబడుతున్నారు. ఏమిటో నీ కోరిక చెప్పు, నువ్వు ఏది అడుగుతుంది నేను చేస్తాను, దయచేస్తాను. ఒక అద్భుతమైనటువంటి రాజు తన భార్యకి, ఇలాంటి భర్తలుంటే ఎంత బాగుందండి. ఏమండి, ఇలాంటి భర్తలుంటే ఎంత బాగుంది అసలు. ఆ భార్యలు అదృష్టవంతులు కారంటావా? అమ్మ, యవనస్తులు మంచి ప్రేమించే భర్తను చూసి పెళ్లి చేసుకోండి. నీకేం కావాలి రాని, నీకు నేను అనుగ్రహిస్తాను, అంతటితో ఆగలా. ఏది కావాలో అడుగో, ఇందా మాట, ఏమి కావాలో అడుగో, నువ్వు అడిగింది నీకు దయచేయబడును. హల్లెలూయా. నువ్వు అడిగింది నీకు దయచేయబడును. ఆమాను ఒక్కడే చేస్తే సరిపోదయ్యా. ఆమానుకు 10 మంది పిల్లలున్న వాళ్ళు కూడా చంపబడరు, శత్రు శాస్త్రం మిగలటానికి వీలు లేదు. ఎందుకంటే రేపొద్దున మరలా యూదుల మీద నా తండ్రిని చంపిన వాళ్ళు పగ తీర్చుకోవడానికి వీళ్ళైనా రావచ్చు అని అంటే, అప్పుడు ఆమానుకు 10 మంది కొడుకులను కూడా ఉరి తీశారు.
ఒక మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథానికి వెళ్ళండి. 33 అధ్యాయం 22 వచనం. 33 అధ్యాయం 26 వచనం చదవండి. ఆ, ఆ, కటాక్షించును కావున ఆ, సంతోషించును ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి ఏం ఇచ్చాడు? ఆదిలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, ఆదామును దేవుడు చేసినప్పుడు, వాడిని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు వాడిని ఎలాంటి వాడిగా దేవుడిచ్చాడు? నిర్దోషిగానే తయారు చేశాడు, యథార్థవంతుడిగానే పుట్టించాడు, మంచి వాడిగానే చేశాడు. చెడు అనేది, పాపం అనేది వాడికి తెలియదు. ఏమంటున్నాడు? నిర్దోషత్వము దేవుడు దయచేస్తేనే వచ్చేది. ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉంటున్నాడంటే దయచేసి గమనించండి, ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. నువ్వు ఒకవేళ విశ్వాసం కలిగిన అమ్మాయిగా, విశ్వాసం కలిగిన స్త్రీగా, విశ్వాసం కలిగిన అబ్బాయిగా, పరిశుద్ధంగా, భక్తిగా, యథార్థంగా నువ్వు జీవిస్తుంటే అది నీ గొప్పతనం కాదే కాదు. చిన్న మాట మళ్ళా చదువమ్మా. నిర్దోషత్వము ఆ ఆ ఆయన నరుడికి ఎలా ఏం చేశాడు? ఈరోజు మనందరం ఎంత భక్తి చేస్తున్నామంటే దేవుడిచ్చిన భాగ్యంగా ఎంచుకోవాలి. ఎంతమంది పేకాట, జూదము, త్రాగుడు, మోసము, సినిమాలు, షికార్లు, క్లబ్బులు, పబ్బుల్లో తిరుగుతున్నారు. ఈరోజు మనం మందిరంలో కూర్చొని దేవుణ్ణి భజన చేస్తున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి పూజిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇది నీ అంతటా నీకు వచ్చింది కాదు. నరునికి దేవుడు నిర్దోషత్వం అనుగ్రహించాడు, దయచేశాడు. దయచేస్తేనే వచ్చింది. ఇంకొక మాట, కీర్తన 119, 29. కీర్తన 119, 56. దూరము చేయము. అదిగో ఏమంటున్నాడు? అయ్యా, కపటంగా నేను ప్రవర్తించడానికి వీల్లేదు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడటానికి వీల్లేదు. ఆ రోజు 3 జ్ఞానులు వచ్చినప్పుడు ఎవరతను? హేరోదు లోపల ఒకటి పెట్టుకొని బయటికి మాట్లాడాడు. మీరు వెళ్ళి ఆ బాలుడిని పూజించి తిరిగి మళ్ళా రండి, నాకు చెప్పండి ఎక్కడ ఉన్నాడో, ఆయన నేను పూజిస్తానన్నాడు. ఉత్తదే. కపటం అంటే ఇదే. యేసుతోనే ఉండి యేసును అప్పగించాడు. కపటం అంటే ఇదే. నమ్మక ద్రోహం అంటే ఇదే. మనతోనే ఉండి మనల్ని పక్కలో పొడిచే వాళ్ళు ఉన్నారు. చదువు, మళ్ళా చదువు. ఎలా ఉండాలి? నేను కపటంగా ఉండడానికి వీల్లేదు, నేను దూరంగా ఉండాలి. దానికి నాకు కావాల్సిందేంటి? ఉపదేశము దయచేయము. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత వాక్యం ఇక్కడికొచ్చి మీరందరూ ఎందుకు? ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు, ఏది చూడాలో, ఏది చూడకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు అన్నీ నేర్పించేది దేవుని ఉపదేశము, దేవుని వాక్యం. అందుకే నీ వాక్యమే నన్ను విజయం ఏం నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది. వాటిని సఫల పడుతు. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చును, కృపాశక్తి, దయాశక్తి వాక్యమయ్యున్న యేసు. అందరూ పాడాలి. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. ఉపదేశం ఏం చేస్తుంది? బలపరుస్తుంది, బాగు చేస్తుంది. ముందు చెప్పినట్టుగా ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎలా మాట్లాడాలో, కూతురుతో, తల్లితో, బిడ్డతో, భార్యతో, భర్తతో, కోడలతో, అత్తతో ఎలా మాట్లాడాలో నేర్పించేదే వాక్యం అండి. ఇప్పుడు 56 వచ్చింది కదా, 56ఏనా? 56 కదా. నీ ఉపదేశమును అనుసరించి మెయిన్ ఏంటి? ఏది వరం? నీ ఉపదేశం ప్రకారంగా నడుస్తున్నాను. ఇందాక
ఆ ముసలాయన చెప్తున్నాడు ఆ ఇద్దరు అన్నదమ్ములతోటి, అయ్యా ఇల్లు బాగోలేదని కలిసి రావటం కాదు, మీరు సరిగా లేరు. ఆయన ఏం చెప్పాడు, పాస్టర్ గారు వాక్యం చెప్పినా నాకే చెప్తున్నాడు, పాస్టర్ గారిని కూడా తిట్టుకున్నారట. ఏమండి, అర్థమైందా మీకు? నా గురించే చెప్తున్నాడు పాస్టర్ గారు అది. నేను అలా తిట్టానండి అని అంటున్నాడు. అంటే సరైన వాక్య సందేశము నీకు సరిచేసే విధానంలో నువ్వు నడవటంలా, ఉపదేశమును నువ్వు అంగీకరించు, ఉపదేశాన్ని అనుసరించు. అప్పుడేమవుతుంది? అది ఒక వరం. రోజు యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు యెహోను యాకోబు ఇద్దరు మంచి యేసుప్రభుకు పక్కన పక్కన ఉండేవాళ్ళు, పేతురు ముగ్గురు. పేతురు ఎందుకో కనిపించదు, కానీ ఇక్కడ ఈ యాకోబు యెహోను వీళ్ళిద్దరు ఎందుకు కనిపించారంటే ఈ యేసుప్రభు పిన్నామ కొడుకులు అన్నమాట వీళ్ళు. అంతేగా, సలోమి కొడుకులు. ఎవరు ఎవరు యాకోబు యెహోను, వీళ్ళిద్దరూ సలోమి కొడుకులు. సలోమి ఎవరు? మరియ చెల్లెలు. అర్థమైందా మీకు? యేసు ప్రభు తల్లి అయిన మరియ చెల్లెలు సలోమి. ఈ సలోమి కొడుకులు కాబట్టి స్వతంత్రంగా వెళ్ళి ఆ తల్లి ఆ రోజు అడిగింది ఒక ప్రశ్న, ఇప్పుడు వీళ్ళిద్దరు అడిగారు. వీళ్ళిద్దరు వెళ్ళి అడుగుతారు, మేము కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని నీ మహిమతో వచ్చినప్పుడు, వాళ్ళు అన్న మాటలు చదవండి. మార్కు సువార్తకి వెళ్ళండి. మార్కు గారు రాశారు ఈ మార్కు 10వ అధ్యాయం 37 వచ్చింది. 10వ అధ్యాయం 37 వచ్చింది. వారంటే ఎవరు? పైన ఉంటది, యెహోను యాకోబు. వారు నీ మహిమయందు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయి. ఏమని అడుగుతున్నారు? మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మేమిద్దరము నీ మహిమతో వచ్చినప్పుడు, మళ్ళా మహిమతోనా మహిమలోనా? మహిమయందు అంటే దేవుని రాజ్యములో సంగతి ఇది. అయితే ఆమె సలోమని ఆమె అడిగింది ఇక్కడ సంగతి, భూ సంబంధమైన ఆశీర్వాదం. వీళ్ళు అడుగుతుంది ఏమిటంటే దేవుని రాజ్యములో ఉండే సంబంధం. నీ మహిమ అంటే దేవుని రాజ్యం. నీ మహిమలో మేము ఎక్కడ ఉండాలంటే కుడివైపున ఒకరము ఎడమ వైపున ఒకరం ఉండేటట్టు దయచే. మంచి వరమే. కానీ యేసుప్రభు అంటాడు, మీరు అడుగుతున్నది మీకు తెలుసు అసలు ఏం అడుగుతున్నారు? అర్థమైందా మీకు? ఇప్పుడు దేశంలోనికి పత్రిక వెళ్ళాలి. సంఘం గురించి దేశంలోనికి పత్రికలో ఏమి దయచేయమంటాడో పౌలు గారు అది చదవండి. మొదటి దేశంలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తీయండమ్మా, బైబిల్ తీశారా? తీయండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అవినింద్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగును మీరును ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడల ప్రేమలో వృద్ధి పొందినట్లు వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ఎలా ఉండాలి సంఘం? మేము ఎలా నిన్ను ప్రేమించామో, మేము ఎలా శత్రువులను ప్రేమించామో, మేము ఎలా అందరితో కలిసిపోయామో పౌలు అంటున్నాడు దేశంలోని సంఘంతో. మీరు కూడా అలా ఉండాలి. ఎప్పుడు 12వ వచనంలో, ఎప్పుడు మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధ విషయములో ఏమాత్రం నిందలు ఉండడానికి వీల్లేదు. వేలెత్తి ఎవడు చూపించడానికి వీల్లేదు. జాగ్రత్తగా బతకండి. మేము ఎలా ప్రవర్తించామో, మేము ఎలా ప్రేమను కురిపించామో, మేము ఎలా అందరి ఎడల సమాధానంగా ఉండామో మీరు కూడా ఒకరి ఎడల ఒకడు ప్రేమలో వృద్ధి పొందుతూ, మనమంటే ఒకరంటే ఒకరికి పడదు. ఇది మాకు కుదరదండి, మీరేదో చెప్తున్నారు, మేము అసలు ఇష్టపడము, మేము ప్రార్థనకైతే వస్తాం కానీ మాట్లాడుకోము ఏమండి, అర్థమైందా? ప్రేమను అసలు చూపించమని చెప్పొద్దు, మేము ప్రార్థన అయిపోకముందే వెళ్ళిపోతాము. అర్థమైందా మీకు? మాట్లాడమని చెప్పకండి, మాకు అలవాటు లేదు ఇంకొకరితో మాట్లాడటము. ఏమండి, ఇదేనా?
ఇదేనా సంఘంలో ఉండే పద్ధతులు? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రైతు కుటుంబంలో 4 జీవులు స్నేహం చేస్తున్నాయి. ఎన్ని జీవులు? 4 జీవులు. ఇట్లాంటి బాగా వింటారుగా, వినండి. ఎలుక, ఆవు, మేక, కోడిపుంజు. ఎన్ని ఎన్ని జీవులు చెప్పాలి, ఇటు చూపించాలి. 4. ఎలుక, ఆవు, మేక, కోడిపుంజు. ఈ 4 మంచి స్నేహితులు అన్నమాట. మంచి స్నేహం కలిగినటువంటి ఆ, ఒకరిని చూడండి ఒకరు ఉండవు, ఒకటి మాట్లాడుకో ఒకరు ఉండవు, ఒకరు తీస్తే అందరు తింటారు, అంత మంచి స్నేహం చేసి ఒకరోజు రైతు ఎలుకల బెడద ఎక్కువైపోయి ఒక బోన్ తెచ్చాడు. వినండి, ఏం తెచ్చాడు? ఎలకల బెడద ఎక్కువైపోయిందని చెప్పి ఒక బోన్ తెచ్చాడు, ఎలుకలు బోన్ తెచ్చాడు. ఇది చూసిందండి ఎలుక. ఎలుక చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బోన్ తెచ్చాడు రైతు, బోన్ తెచ్చాడు రైతు అంటే స్నేహితులు ఏమన్నారంటే, అయ్యో పాపం బోన్ తెచ్చాడా, అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలని అనొద్దు. బోన్ తెస్తే నువ్వు భయపడాలి, ఆవాటది నువ్వు భయపడాలి, మేక అంటది నువ్వు భయపడాలి, కోడి పుంజని నువ్వు భయపడాలి, మేం కాదు అన్నయ్యండి. నేను మంచి స్నేహితులు అనుకున్నాను, బలపరుస్తారనుకున్నాను, ఏదో ఒకటి ప్లాన్ ఇస్తాములని చెప్తారనుకున్నాము, ఆదరిస్తారనుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నాయి? ఫోన్ చేస్తే నువ్వు భయపడాలి, తెచ్చింది నీకు కదా అని వ్యతిరేకంగా మాట్లాడి చాలా బాధపడిపోయింది ఎలుక. అయ్యో, ఇలాంటి వారితోనే నేను స్నేహం చేసేది అని ఆ ఫోన్లో పడకుండా తప్పించుకొని తిరుగుతుంది. వారం అయిపోయింది. ఒకరోజు ఆ ఫోన్లో ఒక శబ్దం వినపడగానే రైతు భార్య వెళ్ళి చూస్తే ఇంకేముంది, అందులో పాము. ఆమె ఆ చీకట్లో తెలియక ఏం పడిందని అక్కడ పట్టగానే పాము కాటేసింది. ఇంకేముంది, పాము కాటేయగానే ఆ పాములు పట్టేవాడు వచ్చాడు. ఇది ఇసము విరుగుడు కావాలంటే ఇంకేం చేయాలి, ఒక నాటుకోడి పులుసు పెట్టు అని చెప్పి మందిచ్చిపోయాడు. పాపం ఏ కోడైతే నీకే కదా ఆపద వచ్చింది నాకెందుకు అన్నదో ఆ కోడిని గొంతు కోసేసాడు రైతు. అర్థమైందా? గొంతు కోసేసి నాటుకోడి పులుసు ఆమె పెట్టాడు. కానీ ఆమె బతకలేదు, చచ్చిపోయింది. రైతు భార్య చచ్చిపోయింది. అయ్యో, రైతు భార్య చచ్చిపోయింది, ఇక దినం చేయాలి కదా. రైతు భార్య చుట్టాలందరినీ పిలిచాడు, దినం చేయాలి. మరి దినానికి వాళ్ళకి ఏదైనా పెట్టాలనుకుంటే మేకను కోసాడు. ఏం కోసాడు? మేకను కోసాడు. అయితే కొంత ఖర్చుకు డబ్బు కావాలి కదా, ఆవును అమ్మేశాడు. అర్థమైందా మీకు ఇప్పుడు? మాకెందుకులే, మాకు రాలేదులే బాధ. సంఘం అంటే ఏమంటారు అనుకుందాం? అవయవాలు. క్రీస్తు శిరస్సు అయితే సంఘం అవయవాలు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ సంఘం. ఒకరికి ఆపద వచ్చినా, ఒకరికి ప్రమాదం వచ్చినా నాకేం కాదులే అనడానికి వీల్లేదు. కలిసి కట్టుగా రైతు ఎలక ఆ రోజు వెళ్ళి, ఇదిగో నాకు ఫోన్ తెచ్చిపెట్టాడు, ఏంటి పరిస్థితి అంటే, ఐడియా ఇచ్చి తప్పించాల్సింది పోగొట్టి మాకు కాదుగా నీకేగా, భయపడాల్సింది నువ్వేగా అన్నాడు. ఏమైంది? ఆవు నమ్మేశాడు, మేకను కోసేశాడు, అందరికి బంతి పెట్టాడు, పొందును కోసాడు, భార్యను బతికించుకోవడానికి ప్రయత్నము చేశాడు. అర్థమైందా? ఎవడు తవ్విన గోతులు వాడే పడతాడు. దేశునికి సంఘానికి చెప్తున్నాడు, మీరు ఇలా ఉండడానికి వీలు లేదు. మీరు ప్రేమలో వృద్ధి పొందాలి, ప్రేమలో వర్ధిల్లాలి. ఇది దేవుడు మీకు దయచేయనుగాక అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోవటం మనం చూస్తాం. ఇక వినండి, 3 మాటలు. ఏమి దయచేస్తాడు మనకు దేవుడు, ఏమి ఇవ్వాలనుకున్నాడు ఈ రాత్రి? ఇప్పటి వరకు మీతో మాట్లాడింది ఇంచుమించు అరగంట, మీతో మాట్లాడింది ఉపత్కాకమే. ఈ 3 విషయాలు నేను ఒక 15 నిమిషాల్లో ముగింపులోకి తీసుకొని వస్తాను. 3, 5, 15 నిమిషాలు. దేవుడు మనకి ఏం దయచేస్తాడు? మీకేమైనా తెలిసిందే చెప్పండి, ఏమి ఇస్తాడు? ఏమ్మా? దయా కిరీటం ఇస్తాడు. రైట్. ఇంకా పర్వాలేదు, ఏమైంది చెప్పండి. మొన్న నేను ఒక సంఘానికి వెళ్ళాను. నాకు వాళ్ళు ఏమీ చెప్పటం లేదండి. నేను నేను ప్రశ్నలు ఇలా అడుగుతా ఉంటే మన వాళ్ళు ఎంత బాగా చెప్తారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీరు కానీ. అక్కడి నుంచి నాకు రిప్లై రాలా. నేనే చదువుకున్నాను వాక్యం కూడా, ఏం చేస్తాం. ఏమి దయచేస్తాడు దేవుడు? మనకేం దయచేయాలనుకున్నాడు? నెంబర్ 1, మొదటిగా అనుదిన ఆహారము దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు 3 పూటలు తింటున్నారా మీరు? యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థన చదవండి. యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థన చెప్పండి. నెరవేరబడు. మాకు దయచేయము. హల్లెలూయా. మత్తయి సువార్తకి వెళ్ళండి ఇప్పుడు.
6 అధ్యాయం 11 మాత్రం చదువు. మత్తయి సువార్త 6 అధ్యాయం 11. లోకా సువార్త 11 అధ్యాయం 3. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఏమి దేవుడు మనకు దయచేస్తాడు అంటే, ప్రతి దినము 3 పూటలను తినగలుగుతున్నామంటే ఎలా వస్తుంది? పాస్టర్ గారు, మేము ఉద్యోగం చేసి సంపాదించుకుంటాం, మేము వ్యాపారం చేసి సంపాదించుకుంటాం, మేము కష్టపడుతున్నాం కాబట్టి సంపాదించుకొని తింటున్నాం, దేవుడు ఎలా ఇస్తున్నాడు అనకూడదు. దేవుడు ఇస్తేనే ఆహారం ఇంటికి వస్తుంది. చాలా మంది అన్నం తినేటప్పుడు చూస్తారో లేదో, కొంతమంది హైందువులు వాళ్ళు ముద్ద ఎలా చేసిన తర్వాత ఎలా ఎలా తిప్పుకొని తింటారు. గుర్తుందా మీకు? ఇంతకుముందు మనం కూడా అలాగే తిన్నవాళ్ళమే. ఇంకా కొంతమంది ఒక ముద్ద తీసి దేవుడికి పక్కన పెట్టి తినేవాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా మీకు? ఎందుకు? ఆహారము పరబ్రహ్మ స్వరూపం అంటారు వాళ్ళ వాళ్ళ హిందువుల ప్రకారం. కానీ దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారం మింగినట్లుగా కొంతమంది ప్రార్థన కూడా చేస్తుంది. కనీసం స్తోత్రమునైనా, వందనాలు, కృతజ్ఞతలు తండ్రి, ఈ భోజనం ఇచ్చింది ఒక్క మాట మనసులోనైనా, భోజనం మీద అలా చేయిబెట్టైనా. ఆ రోజు యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, అయ్యా యోహాను శిష్యులందరూ ప్రార్థన భలే చేస్తున్నారు, మాకేం ప్రార్థన నడవటం లేదు, మాకు ప్రార్థన చేయటమే చేత కావటం లేదు, మాకు ప్రార్థన నేర్పించంటే యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, అయ్యా పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరబడిన మా అనుదిన ఆహారము. ఇది 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి శరీరానుసారంగా ఆహారంగా తీసుకోవచ్చు, రెండోది ఆత్మీయ ఆహారంగా కూడా మనము తీసుకోవచ్చు. అనుదిన ఆహారం ఏ విధంగా మనం భుజిస్తామో అలాగా ఆత్మీయమైనటువంటి వాక్యం కూడా మనకు చాలా చాలా అవసరం. దీని మీద చాలా వాక్యాలు చెప్పచ్చు మనం. అనుదిన ఆహారం అనేది ఎలా వస్తుందో, ఈ ముద్ద నీ నోటి దాకా ఎలా వస్తుందో, ఈ కడుపు ఎలా నింపబడుతుందో ఒక్కసారి ఆలోచించు. తిండికి గతి లేని వాళ్ళు కుటుంబాలు ఎన్ని లేవు. అరే 3 పూటల తిండి లేక ఒక్క పూట దొరికితే బాగుండు అనుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ప్లాట్ఫారాల మీద ఉండి అడుక్కునే వాళ్ళు ఎంతమంది లేరు? ఆ ముద్ద దొరక్క కష్టపడి సంపాదించి తెచ్చుకున్న తినలేని వారు ఎంతమంది లేరు? చదవండి అపోస్తుల కార్యాలు 14 అధ్యాయం 17 14-17. అయినను అపోస్తుల కార్యాలు 14 అధ్యాయము 17. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసి ఆహారం అనుగ్రహించుచు నింపుచ్చు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వాళ్ళు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహమును ఆపుట బహు ప్రయాసమాయను. ఏం జరిగింది అసలు ఇక్కడ? ఏ పట్టణం అదే అసలు? ఏ ఊర్లో జరిగింది? ఎవరెవరున్నారు అక్కడ సేవకులు? అసలు ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు అని మీకు తెలియాలి అంటే 7వ వచనానికి వెళ్ళాలి. ఇదే అధ్యాయంలో లుస్త్రాలో బలహీన పాదం గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండువాడు. అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసమును గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఇది చూసిన జనము, అక్కడ బర్నబా ఉన్నాడు, అక్కడ పౌలు ఉన్నారు, వీళ్ళిద్దరిని ఎత్తారు, ఊరేగించారు, దండలేశారు, సన్మానాలు చేస్తున్నారు. ఇప్పుడు బలులు అర్పించడానికి రెడీ అయ్యారు. అర్థమైందా? ఎవరు? దేవుడు అంటే ఈయనే దేవుడు, ఈయనే దేవుడు, పౌలే దేవుడు, బర్నబాయే దేవుడు. ఉన్నాయా మాటలు? ఎన్నో వచ్చిన 7వ వచనం చదువు. 7వ వచనం చదువు. 7 చదివావా? 13వ వచనం. ఆ పట్టణం ఎదురుగా ఉన్నా ఊదండలను తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలె ఉండగా అపోస్తులైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రాలు చించుకునే సమూహాలను చొరపడి, ఇప్పుడు 15వ వచనం, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావము నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచి పెట్టి ఆకాశం, భూమిని, సముద్రం, వాటిలో ఉన్న సమస్తం సృజించిన
జీవం గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుతున్నాము. ఆయన గత కాలం సమస్త జనులకు తమ తమ మార్గములైన నడవనిచ్చిన. ఇప్పుడు 17 వచ్చిన అయినను ఆయన ఆకాశము నుండి మనకు వర్షము ఫలవంతమైన ఋతువులు దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించి. ఎలా ఉల్లాసంగా ఉన్నావు? కడుపు నిండా తిని చాలా సంతోషంగా ఉన్నావు. కారణం ఏంటి? మంచి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు కొంతమంది, తెలుసా మీకు? ఒకప్పుడు ఇదే ప్రగతి కాలంలో నీళ్ళు లేక మున్సిపాలిటీ వాటర్ కోసం ఫస్ట్ లైన్ దగ్గరికి వెళ్ళిన రోజులు లేవా? ఏమండి, బిందెలు మోసుకున్న రోజులు లేవా? ఈరోజు ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. ఆలోచించండి. ఏమి దయచేశాడు దేవుడు మనకు? మంచి ఆహారము, మంచి పానీయము, మంచి ఆరోగ్యము, మంచి ఇల్లు, మంచి స్థితిగతులను దేవుడు మనకు ఇచ్చాడు. పౌలు అంటున్నాడు, ఇవన్నీ ఇచ్చింది దేవుడు. మేము కూడా నరులమే నాయనా అని బలి అర్పించకుండా ఆపటానికి వాళ్ళు పడిన ప్రయాస అంత్యంత కాదండో. ఎందుకు? ఒక కుంటివాడు, ఎప్పుడు కూర్చునేవాడు, ఎప్పుడు నడవలేని వాడు ఆ రోజు పౌలు మాటలు విన్నప్పుడు, విశ్వాసం వాళ్ళు ఉన్నప్పుడు, యేసు ప్రభు నామమున ప్రార్థన చేసినప్పుడు లేచి నడిచాడు. నడిచిన వెంటనే ఏనే దేవుడని వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. జన సమూహములో చూసి 12 వచ్చిన మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేశారండి. ఆహారం ఎలా వస్తుంది చెప్పండి? వాళ్ళకి చెప్తున్నాడు. వర్షం టైంలో వర్షం పడబట్టి, పొలాలు పండబట్టి బియ్యం మన ఇంటి దాకా వస్తున్నాయి. అర్థమైందా మీకు? మన పెట్రోల్ ఆగిపోతే మీరు చూసారా 2-3 రోజులు పెట్రోల్ బంకుల దగ్గర పనులు ఎట్లా ఆగినాయో? ఏమంటే పోయిన 2 నెలల క్రితం గ్యాస్ విషయం చూసారా మీరు? గ్యాస్ రాకపోతే మన పరిస్థితి ఏమయ్యేది? మళ్ళీ కట్టెల పోయి మనం అల్లాడలు పూ 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 అని ఊపుకుంటాం. అర్థమైందా? ఏది ఆగిపోయినా మన జీవితం అదోగతే. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు పంపిస్తున్నాడంటే అది దేవుడిచ్చిన భాగ్యము. 65వ కీర్తన 9వ వచనం. 65వ కీర్తన 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు, కలుగు చేయుచున్నావు దేవుని నది. ఎలా ఇస్తున్నాడు? వర్షం వచ్చి భూమిని తడిపితే పొలం చక్కగా పండుతుంది. ఆ పంచం మనము తినగలుగుతున్నాము. వారికి ధాన్యము అని రాయబడుతుంది. వారికి ధాన్యము. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో 2 కొరింథీ సంఘం 9వ అధ్యాయం 10వ వచనం చూడు. ఇత్తువానికి విత్తనం అంటాడు. 2 కొరింథీ 9 10వ వచనం. ఇత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు. మెయిన్ చాలే. అర్థమైందా? ఇచ్చేవాడికి విత్తనాలు వస్తున్నాయి. అంటే పండించేవాడు రైతు పండించుకోగలుగుతున్నాడు. తినగలుగుతున్న వాళ్ళు తినగలుగుతున్నారంటే దేవుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటిగా దేవుడు ఏం దయచేస్తాడు అంటే మన అనుదిన ఆహారము. రేపటిది రేపే, ఏనాటికి ఈడు ఆనాటికి చాలని కొండ మీద ప్రసంగంలో రాయబడింది. ఏ రోజు కావలసిన ఆహారం ఆ రోజుకి దేవుడు పంపిస్తూనే ఉన్నాడు. మనమైతే సంవత్సరానికి సరిపడ పెట్టుకుంటున్నాం. అర్థమైందా? సంవత్సరానికి సరిపడ వస్తుందంటే అది చిన్న భాగ్యం కాదండి, సామాన్యమైన అదృష్టం కాదు. సంవత్సరానికి మీ ఇంట్లో ఏమండి కందిపప్పు, కారము, మిరపకాయ, మంచి చెట్టు ఉన్నాయా? అన్నీ. ఇప్పుడు లీలమ్మ ఉంది, వరి పంట వేసింది, ఆమె సంవత్సరం అంతా తీసింది. మళ్ళీ లీల అవునా కాదు? నిద్రపోతున్నా ఏంటి? నిద్రపోలేదుగా. అర్థమైందా? ఇప్పుడు సంవత్సరం అంతుందా లేదా? దృష్టి. రెండో మాట, దేవుడు మనకేం దయచేస్తాడంటే ఎలా బ్రతకాలో జ్ఞానాన్ని దయచేస్తాడు. జ్ఞానం కావాలి మనిషికి. జ్ఞానం లేకపోతే ఉందండి, మోసపోతున్నారు. ఈరోజు అనేక మంది మోసపోతున్నారు. దెబ్బకు డబ్బు పోగొట్టుకుంటున్నారు, దెబ్బకు స్థలం పోగొట్టుకుంటున్నారు, ఇల్లు పోగొట్టుకుంటున్నారు, బంగారం పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. కారణము జ్ఞానము లేదు.
తెలివితేటలు లేవు. అందువలనే మనకున్న దేనిని పోగొట్టుకుంటున్నాము. చదవండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి అధ్యాయం 5వ వచనం. కొంచెం త్వరగా మనం టైం ముగిచ్చేద్దాం. మొదటి అధ్యాయం యాకోబు 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతడు ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా ఏమిటి దయచేసేవాడు. అండర్లైన్, దయచేసేవాడు. ఏమి దయచేస్తాడు? మనిషి ఎలా బ్రతకాలో ఆ బ్రతకాలి అంటే వాడికి తెలివి కావాలి, వివేకం కావాలి, జ్ఞానం కావాలి. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నదా దేవుణ్ణి అడగవలను. ఎవరిని గద్దించడు, నేను ఇవ్వను అని చెప్పడు, నీకెందుకు ఇవ్వాలి అనడు. ఆ రోజు సలోమను బాలుడే, 17-18 సంవత్సరాల వయసులో రాజుగా పట్టాభిషేకం చేయబడి ఎలా పరిపాలించాలో అర్థం కాక రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో వెళ్ళి ప్రార్థన చేసి 1000 సార్లు బలి అర్పించి ప్రభువా ప్రభువా ప్రభు అంటే దేవుడు ప్రత్యక్షమైతే ఏం కావాలని ఆయన అడిగితే ఏమడిగాడు? వివేకం కలిగిన, వివేకం అంటే ఏం జరగబోతుందో పసిగట్టు, మోసపోకుండా జాగ్రత్త పడు, ఎలా తీర్పులు తీర్చాలో జ్ఞానం, తెలివి, వివేకం, ఇవన్నీ ఒక మనిషికి కావాల్సింది. పాము వివేకం కలిగి ఉండదు. ఎంత జాగ్రత్త పడుద్ది పాములు. ఎప్పుడైనా చూసారా మీరు? దాని చెవులు ఎంత బాగా పడతాయి. ఆ వివేకం కలిగిన హృదయము దయచేయమని దేవుణ్ణి అడిగితే దేవుడు ఈ వివేకం కలిగిన హృదయంతో పాటు శత్రువుల ప్రాణం నువ్వు అడగలేదు, డబ్బు నువ్వు అడగలేదు, అయినప్పటికీ కూడా నీకు ఐశ్వర్యము ఘనతను కూడా ఇస్తున్నానని 3 ఇచ్చాడండి. 1 జ్ఞానం ఇచ్చాడు, 2 ధనం ఇచ్చాడు, 3 ఘనతను కూడా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇది మన దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన జ్ఞానం. సలోమోను పొందుకున్న జ్ఞానానికి 2 అమ్మాయిలు వచ్చి తీర్పులో నిలబడితే అద్భుతంగా తీర్పు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోల పేర్లు తానును బబులోనులో నశింపుకున్నట్లు పొందు నిమిత్తము అది చూసావా అడిగారు. ఆ రోజు రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళభావం చెప్పడానికి ఎవరి వల్ల కాలేదు. ఎలాంటి కళ అంటే కళ మర్చిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు కళ చెప్పాలి, దాని భావం చెప్పాలంటాడు. ఎవరు చెప్పలేరు, ఎందుకంటే కళ చెప్తే భావాన్ని చెప్పొచ్చు. కళ మర్చిపోయాడట, కళ చెప్పాలి, భావం చెప్పాలి. ఆ దేశంలో ఉన్న శాస్త్రవేత్తల వల్ల కాలే. శకునుగాళ్ళు వచ్చారు, మహామేధావులు వచ్చారు, మహాజ్ఞానులు వచ్చారు. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే ఇదంతా గ్రహించి దానియేలు రాజు ఏం చేశాడు? ఒక్కరిని కూడా బతకనేను, మహాజ్ఞానులు అందరినీ చంపేస్తాను అని ప్రకటన చేశాడు. ఈ విషయం నిన్న దానియేలు 2వ అధ్యాయం 2వ వచ్చిన 16వ వచ్చిన 2:16. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి ఏం దయచేయమని అడిగాడు? నాకు టైం కావాలి రాజుగారు, తప్పకుండా చెప్తాము, నువ్వు వెంటనే చర్య తీసుకోవద్దు, ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, తొందరపాట్లో ఎవరిని చంపొద్దు, నాకు 1 రోజు టైం కావాలి, దయచేయి అని అడిగితే రాజు 1 రోజు టైం ఇస్తే 3 స్నేహితులు వెళ్ళి 4 కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అడగండి, అమ్మ చదువుకున్న పిల్లలకు మంచి జ్ఞానం కావాలి, పెళ్లి చేసుకున్న అబ్బాయికి కాపురం ఎలా చేయాలో జ్ఞానం కావాలి. ఏమంటే ఇంటర్వ్యూకి వెళ్ళే పిల్లలకి అక్కడ వచ్చే ఆ టెస్ట్లో, ఆ ప్రశ్నలకు, ఆ పరీక్షల్లో పాస్ కావాలంటే జ్ఞానం కావాలి. ఉద్యోగం చేస్తున్న వారికి ఎలా ఉద్యోగంలో ప్రమోషన్ సంపాదించుకోవాలో జ్ఞానం కావాలి. వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభం ఎలా తెచ్చుకోవాలో జ్ఞానం కావాలి. పిల్లలను పెంచే తల్లిదండ్రులకు వారిని ఎలా పెంచాలో జ్ఞానం కావాలి.
అర్థమైందా? జ్ఞానం అందరికీ కావాలి. అందుకే ఆయన అంటాడు, అందరికీ ధారాళంగా ఇవ్వడానికి యేసు సిద్ధం కావాలి. కొలసీలు రాసిన పత్రిక 4 అధ్యాయం 2వ వచనం. 4 అధ్యాయం 2వ వచనం. 4 అధ్యాయం 2వ వచనం. కొలసీలు రాసిన పత్రిక చదువమ్మా. ఆ, నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండి ఆ బంధకముల్లో క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధమనగా ఆ ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. ఇప్పుడు చదవమ్మా. చేసుకొనుచు సంగమునకు ఎలుపుట వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. ఎలా నడుచుకోండి? సంఘము వాళ్ళు ఎలుపుతూ ఉన్నారు, మనల్ని తప్పులు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, మనల్ని వేలెత్తి చూపించే వాళ్ళు ఉన్నారు, మనం ఎక్కడ దొరుకుతామని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, జ్ఞానం కలిగి నడవండి సంఘస్థులు. కొలసీ సంఘానికి చెప్తున్నారు, జాగ్రత్తగా జ్ఞానం జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? దేవుణ్ణి అడగాలి. ఆ రోజు దానియేలు స్నేహితులు అడిగితే దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. మరుసటి రోజు వెళ్ళి రాజు కలం చెప్పాడు, దాని భావాన్ని కూడా చెప్పాడు. కొన్ని వందల మంది ఆ శకునుగాళ్ళ ప్రాణాలను, జ్ఞానవంతుల ప్రాణాలను కాపాడాడు దానియేలు. ఆ రోజు సొలొమోను జ్ఞానాన్ని అడిగితే ఆ జ్ఞానం రావటం వల్ల ఇద్దరు స్త్రీలు ఎలా తీర్పు తీర్చాలో అర్థం కాలేదు, ఎవరి బిడ్డో అర్థం కాలేదు, అద్భుతంగా తీర్పును తీర్చాడు. ఎవరి చదువుకునే చిన్నపిల్లలకైనా జ్ఞానం అందరికి వద్దా? అందరికీ కావాలి. అయిపోయింది. మూడో మాట దేవుడు మనకేం దయచేస్తాడు? మూడోది మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు మనకు ఏమి దయచేస్తాడు? జీవ కిరీటం. ఇందాక ఆమె ఏం కిరీటం చెప్పింది విజయమ్మ గారు? దయా కిరీటం. భలే చెప్పారు అసలు. ఇది జీవ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం, ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి. ఒకరోజు చెప్తాం కిరీటాల గురించి. దేవుడు మనకేం దయచేస్తాడంటే మంచి ఫలమును దయచేస్తాడు. ఏం దయచేస్తాడు? మంచి దయచేయుట అనే అంశం మీదనే నేను చెప్పింది. ఫలం ఎక్కడదో కనిపిస్తుంది? ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం 6 వచనం. కొంచెం త్వరగా 5 నిమిషాలు. 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనకు ఎదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా. ఏం దయచేస్తాడు దేవుడు? చెప్పాలి, తలపైకి ఎత్తండి. ఏం దయచేస్తాడు? ఫలం. గర్భఫలం, భూఫలం, నురంతల ఫలం, నీతి ఫలం, ఇంకా 3 ఫలాలు. ABC అసలైన ఫలాలు చెప్తారు. 1 ఆత్మ ఫలములు ఉండాలి. ఏముండాలి? ఏ ఫలము? నూరంతల ఫలం. అంటే ఇసాకు కరువులో పంటేశాడు, నూరంతల ఫలం కాదు మనకు కావాల్సింది, అది పక్కన పడే. ఆత్మీయ జీవితానికి అవసరమైనది ఏంటంటే ఆత్మ ఫలములు. ఏ ఫలములు? గలతీయుల పత్రిక 5 అధ్యాయం 22 ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ. ఈ 9 ఫలాలు ఒక చెట్టుకు ఉన్నట్టుగా నీకు ఈ 9 ఫలాలు ఉండాలి. అందుకే బైబిల్లో ఉంది, భూఫలం ఉంది, గర్భఫలము ఉంది. ఇవి ఏమండి? భూ సంబంధమైనది. ఆత్మీయంగా మనం ఎదగటానికి ఈ ఆఖరి శుక్రవారం ఆన్లైన్ ప్రార్థనకు వచ్చిన ప్రియ సహోదరులారా, కావలసిన ఫలం ఏమిటంటే ఆత్మ ఫలాలు 9 ఉండాలి ఆ చెట్టుకు. నెంబర్ 2 రెండో ఫలం ఏమిటి? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మత్తయి సువార్త 3 అధ్యాయం 8 వచనము. 3 అధ్యాయం 8 వచనము. 3 అధ్యాయం మత్తయి సువార్త 8 వచనం చదువు మాదే. పుట్టింపగలడు చెప్పుచున్నాను కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి
ఉమ్, ఉమ్. మనకు అది కాదమ్మా, మారు మనసుకు తగిన ఫలము ఎక్కడుంది? అది పైన కిందన? ఎన్నో వచ్చిన క్షమించాలి. 7వ వచనం, నేను 8వ వచనం చేశాను. 3వ అధ్యాయం 7వ వచనంలో బాప్తీసం ఇచ్చే యెహోవాను బాప్తీసం ఇచ్చేటప్పుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరు బాప్తీసం తీసుకోవాలని వచ్చారు, మీకు మారు మనసు ఉందా? మారు మనసు లేకుండా ఎంతకాలం ప్రార్థనకు వస్తావు? మారు మనసు లేకుండా ఎంతకాలం భక్తి చేస్తావు? మారు మనసు లేకుండా ఎంతకాలం విశ్వాసంగా ఉంటావు? మారు మనసు లేకుండా ఎంతకాలం ఆత్మీయుడిగా ఉంటావు? మార్పేది. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. ఆ, ఆమేన్. చాలులే, మీరు పాడితే బాగా పాడుతున్నారు కానీ అయిపోయింది టైం, పాస్టర్ గారు ముగించండి అన్నట్టు పాడుతున్నారు, నాకు అర్థమైంది. ఏమండి? అంతే కదా, అయిపోయింది టైం, ఆగుతుంది టైం. ఏమండి? మారు మనసుకు తగిన ఫలం. ఏ ఫలము దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు నీకు? ఆత్మ ఫలము అనే 9 ఫలాలు నీలో ఉండాలి ఆయన ఆశపడుతున్నాడు. ఈ ఫలించు. నెంబర్ 2, మారు మనసుకు తగిన ఫలం నీలో కనిపిస్తాడు. నీవు మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వాడివైతేనే దేవుని రాజ్యం కావాల. పోటీ పడ్డారు వాళ్ళు. ఎవరు వెళ్తారు దేవుని రాజ్యానికి? ఎవరు వెళ్తారు? దేవుని పక్కన ఎవరు ఉంటారు? దేవునికి ఎవరు ఉంటారని పోటీ పెడితే యేసుకు 18వ అధ్యాయం మత్తయి సువార్తలో నిలబెట్టి ఒక పసిబిడ్డను తెచ్చి, వీడిలాగా మీరు మారితే దేవుని రాజ్యం మీదే. పసిబిడ్డ వలె మారితే, ఈరోజు పసిబిడ్డలు కూడా బాగా భలే ఎలా ఉన్నారంటే వాళ్ళకి అంతా తెలుసు. 5-6 ఏళ్ళు దాటినాక వాళ్ళకి అంతా తెలుసు. మనకు తెలియని కూడా వాళ్ళకి తెలుసు. మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు. ఫోన్ ఎలా కట్ చేయాలో, ఫోన్లో ఏం చూడాలో, ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఆ రోజుల్లో ఉన్న పసిపిల్లల స్వభావం ఎలా ఉందో తెలియదు, కానీ యేసు అన్నాడు, పసిబిడ్డను నిలబెట్టి వీడిలాగా మీరు మారాలి అంటే వాళ్ళు ఏముండదు, ద్వేషం ఉండదు, కత్తులు ఉండవు, కలంకం ఉండదు. ఆ, వాళ్ళు కొట్లాడి, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఏసన్న గారు మాట్లాడుతూ ఇద్దరు పిల్లలు ఏం చేశారంటే కొట్లాడుకొని ఒకరి కళ్ళలో ఒకరు ఇసుక చల్లుతున్నారు. ఇసుక చల్లుకొని ఈడు ఏడ్చుకుంటూ పోయాడు, వాడు ఏడ్చుకుంటూ పోయాడు, ఇద్దరు పోయారట. వాడి ఇంట్లో పెద్దవాళ్ళని తెచ్చాడు, ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేశారంటే వాడు ఇసుక పోసాడు, ఈడు ఇసుక పోసాడు. ఇంకేముంది, వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న బజార్లో కొట్టుకున్నారు. ఇక రాత్రికి దిగారండి, వాడు టాటర్ నుంచి ఈ లారీ మీద దించాడు. ఎవరిని? చిన్నపిల్లల గొడవ గుర్తుపెట్టుకోండి. ఏసన్న గారు చనిపోయారు, ఆయన చెప్పిన సాక్ష్యం లేదు. వాడు ఒక లారీ తెచ్చి ఈడు ఒక టాటర్ తెచ్చాడు. ఇంకే తలకాయలు పగిలిపోయారు. వీళ్ళందరూ కొట్టుకొని కేసులు చుట్టూ పోలీస్ స్టేషన్ తిరుగుతుంటే వీళ్ళిద్దరు పిల్లలు పొద్దున్నే బ్యాగులు తగిలించుకొని ఒకరి భుజాల మీద ఒకరు చీలు వేసుకొని పోతారు. ఎవరిద్దరు? పిల్లలిద్దరు, కొట్టుకున్న పిల్లలిద్దరు. అది పిల్లల స్వభావం. అర్థమైంది మీకు? అంటే అర్థమైంది మీకు? పిల్లలు ఎలా ఉంటారంటే అప్పటికప్పుడు కొట్టుకుంటారు, మళ్ళీ మామూలు అయిపోతారు. గొడవ పడిన మనమే పగ అయిపోయారు. వాళ్ళకేం తెలుసు చెప్పండి? బిడ్డల వల్లే మీరు మార్పు చెందితే దేవుని రాజ్యానికి వెళ్తారు. నెంబర్ 1, మొట్టమొదటి ఆత్మ ఫలం ఏమిటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, 9 ఫలాలు నీలో ఉండాలి. నెంబర్ 2, మారు మనసుకు తగిన ఫలం అంటే మార్పు నువ్వు చెందాలి. నెంబర్ 3, మూడోది సి, ఆశీర్వాదం అనే ఫలం ఉండాలి. ఏ ఫలం ఉండాలి? ఏ ఫలం దేవుడు దయచేస్తానో ఆశీర్వాదం అనే ఫలం. చదువు నా మాటలు కూడా. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మలాకి 2:2. సైన్యములకు అధిపతిని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఘనపరచకయ్యు ఉంటే తెప్పించి. ఇదిగో దేవుడు మలాకితో చెప్తున్నాడు, మలాకి ప్రవక్త ద్వారా ప్రజలకు ఇస్తున్నటువంటి మాటలు, ఆజ్ఞలు పాటించారు, దీవించాను, ఆజ్ఞల ప్రకారంగా నడిచారు, మీకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చాను. ఇప్పుడేమో నా మాటలు వినటం లేదు, మీ ఇష్టానుసారంగా బతుకుతున్నారు, అయితే నేను శాపాన్ని పంపిస్తాను అంటూ ఆశీర్వాదం అనే ఫలాన్ని తీసేస్తాను. అప్పుడేమైతే పరిస్థితి చెప్పండి? మంచి ఉద్యోగం ఉంది, తీసి పడేస్తే. మంచి వ్యాపారం ఉంది, తీసి పడేస్తే. మంచి ఇల్లు కట్టుకున్నావు, తీసి పడేస్తే. మంచి ఆరోగ్యం ఉంది, తీసి పడేస్తే. మంచి చదువు, జ్ఞానం ఉంది, తీసి పడేస్తే. ఇచ్చిన దేవుడు తీసేయటం పెద్ద లెక్కేది అనే కాదు. ఈ ఆశీర్వాదం ఫలం నీ ఇంట్లో ఉండాలి. అందుకే
తిరుపతి స్నానం అంతా బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా దీవిస్తాడు. నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నాలన్నింటిలో దీవెన కలుగునట్టు యెహోవా ఆజ్ఞాపించు. కాబట్టి 3 విషయాలు దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఒకటి, మా అనుదిన ఆహారం మాకు దయచే. ప్రతిరోజు అడగండి, అయ్యా మాకు మంచి ఆహారం దయచే. నెంబర్ 2, రెండోది, మాకు మంచి జ్ఞానము. మూడోది, ఆశీర్వాదం అనే ఫలము మాకు ఉంచిన ఆయన దాన్ని తీసేయొద్దు. ఆశీర్వాదం లేకపోతే ఏముంది, అంతా పోయినట్టు. యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రోవలో నడిచి వారందరూ ధన్యులు. ఈ కష్టార్జితం నువ్వు అనుభవించింది నీకు మేలు. నీలోకి నీ భార్య ఫలిస్తుంది, నీ పిల్లలు బల చుట్టూ. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదింపబడును. అది ఆశీర్వాదం. పిల్ల పాపంతో కుటుంబం చల్లగా ఉండవలసిన ఇల్లు ఏమీ లేకుండా దరిద్రంతో నింపబడదు. ఆరోగ్యం లేదు, ఆశీర్వాదం లేదు, గర్భఫలం లేదు, పెళ్లి కాదు, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజే తినాలి, లేకపోతే పస్తులు ఉండాలి. ఏమంటారు? ఆశీర్వాదం లేదు ఇల్లు దెబ్బకుంటా సార్. కళ్ళొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ముందుగా దయగలిగిన మా తండ్రి, చెప్పబడిన ఈ మాటలు మా జీవితాల్లో అద్భుతాలు జరిగించాలి. నీటిగా ప్రార్థన చేశారు. అయ్యా, ఈ వాక్యం మా బ్రతుకులో అద్భుతం జరిగింది.